కృష్ణా జిల్లాలో రేషన్ మాఫియా ఆగడాలు హద్దులు దాటాయి. దీనిపై ఫోకస్ పెట్టిన ఇంటెలిజెన్స్ నివేదికను సిద్ధం చేస్తోంది. మరోవైపు గ్యాంగ్ల మధ్య సిండికేట్ గొడవలు కూడా పెచ్చుమీరాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రేషన్ మాఫియా ఆగడాలు అన్ని ఇన్ని కావు. జిల్లా వ్యాప్తంగా రేషన్ బియ్యం మాఫియాలో పాత్రధారులుగా ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తుల చిట్టా బయటకు తీస్తోంది ఇంటెలిజెన్స్. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు ప్రభుత్వం చేపట్టాల్సిన రేషన్ పంపిణీ వ్యవహారం రేషన్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయింది. 1వ తారీఖు కంటే ముందే మాఫియా తన పని మొదలుపెట్టి రేషన్ను రాష్ట్రాలు దాటించేస్తోంది. 26వ తేదీన ఎఫ్సీఐ గోడంలో నుంచి బియ్యం రాగానే 28వ తారీఖు నుంచే బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తోంది. డీలర్లకు, వినియోగదారులకు ఇవ్వకుండా అమ్మడానికి ఎంత బియ్యం ఉంటుందో తెలుసు కాబట్టి దాన్ని మాఫియా 1వ తేదీ కంటే ముందే అమ్మేస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఫనీ అండ్ గ్యాంగ్ మీద ఫోకస్ పెట్టింది ఇంటెలిజెన్స్. పెనమలూరులో మొదలుపెట్టి గుడివాడలో కూడా ఈ అక్రమ వ్యాపారాన్ని విస్తరించిన ఫనీ అండ్ గ్యాంగ్ వేరే నియోజకవర్గాల్లోకి ఎంటర్ అయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు మాఫియాలో రచ్చరేపాయి. ఫనీ పెనమలూరులో కాల్మనీ సెక్స్ రాకెట్ కేసులో నిందితుడికి ప్రతి నెలా కప్పం కడుతూ రేషన్ బియ్యం వ్యాపారాన్ని చక్కబెడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఎవరైనా డీలర్లు బియ్యం తమకు ఇవ్వకపోతే వారిపై స్థానిక రెవెన్యూ అధికారులతో కేసులు పెట్టించడం, ఫైన్లు వేయించడం చేసి వారిని దారిలోకి తెచ్చుకుంటున్నాడని గుర్తించారు. ఫనీ గ్యాంగ్కు పెనమలూరులో రేషన్ బియ్యం వ్యాపారం ద్వారా గట్టిగా సొమ్ము రావడంతో గుడివాడలో కూడా ఇదే విధంగా అక్రమ వ్యాపారాన్ని నడుపుతున్నట్లు సమాచారం. ఫనీ గ్యాంగ్ ఆగడాలు ఇప్పుడు బెజవాడలోకి ఎంటర్ అవడంతో మాఫియా మధ్య గొడవలు మొదలయ్యాయి. బెజవాడ తూర్పు నియోజకవర్గంలో నరేంద్ర చానాళ్లుగా ఈ అక్రమ రేషన్ దందా చేస్తుండగా ఫనీ కూడా ఎంటర్ అవడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలై రచ్చరచ్చగా మారింది. నరేంద్ర సరుకును పటమట పోలీసులకు సమాచారం ఇచ్చి ఫనీ గ్యాంగ్ పట్టించగా ఫనీ గ్యాంగ్ రేషన్ను నరేంద్ర సమాచారం ఇచ్చి కృష్ణలంక పోలీసులకు పట్టించాడు. ఈ సమయంలో కృష్ణలంక పోలీసులకు ఫనీ గ్యాంగ్ తన సన్నిహితులు కాల్మనీ నిందితులతో రాయబారాలు నడిపిన పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఫనీ గ్యాంగ్ తన పరిచయాలతో నరేంద్రకు చెందిన సరుకును పటమటలో పట్టించాడు. మరోవైపు ఈ వ్యవహారంలో ఓ వీఆర్ఓకి కూడా సంబంధం ఉన్నట్లు తేలింది. తిరువూరులో రేషన్ బియ్యం దందాను పెద్దిరెడ్డి గ్యాంగ్ నడపడంతో పాటు జిల్లా అంతా తన నెట్వర్క్ విస్తరించే పనిలో ఉన్నాడని అధికారులు గుర్తించారు. తిరువూరులో గతంలో రేషన్ దందా నిర్వహించిన వ్యక్తితో పెద్దిరెడ్డికి గొడవ జరగడంతో కార్లతో ఢీకొని దాడుల వరకు వెళ్లారు. మైలవరంలో కూడా కొన్ని ప్రాంతాల్లో పెద్దిరెడ్డి తన రేషన్ దందా చేయడంతో పాటు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని ఏపీలోకి తీసుకొస్తాడనేది అధికారులు విచారణలో గుర్తించారు. ఇక్కడి నుంచి చింతలపూడికి వ్యాపారాన్ని విస్తరించిన పెద్దిరెడ్డిపై పోలీసులు నిఘా పెట్టారు. ఇటీవల తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన ఆరోపణలు కూడా రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఇక బెజవాడ పశ్చిమలో కూడా సురేష్, గంగాధర్, దుర్గా ప్రసాద్, రంగా, సుబ్బారావులు రేషన్ దందా చేస్తున్నట్లు రిపోర్ట్ సిద్ధం చేశారు. నూజివీడులో కాసిం, పామరులో రమేష్, నందిగామలో నరసింహరావు, జయంతి సత్యం చెరో 2 మండలాలు పంచుకుని దందా చేస్తుండగా జగ్గయ్యపేటలో కోటేశ్వరరావు, నాగరాజు, మురళిలు ఈ రేషన్ దందా చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. రేషన్ దందాలో వివాదాలు జరిగి దాడుల వరకు వెళ్లడానికి ప్రధాన కారణం అమ్మకాలు పెరగడం. గతంలో కంటే ఇప్పుడు రేషన్ బియ్యం మాఫియాకు పెద్ద ఎత్తున డబ్బు అందుతోంది. గతంలో 50 నుంచి 60% అమ్మకాలను ఈ సిండికేట్ చేసేదని, ఇప్పుడు అది 80%కి చేరుకోవడంతో ఎక్కువ డబ్బు మిగలడంతో సిండికేట్లో గొడవలు వచ్చాయని గుర్తించారు. డీలర్ల నుంచి 10 రూపాయలకు కొని కాకినాడ, గుజరాత్, చెన్నైలకు రేషన్ బియ్యాన్ని అమ్ముతున్నారు. గోడౌన్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాలో స్థానిక తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది నుంచి పోలీసులు పూర్తి స్థాయిలో సహకరించడంతో వారికి మామూళ్లను అందిస్తూ మాఫియా తన పబ్బం గడుపుకుంటోంది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్